చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో మనము ఈ విధముగా చదువుతాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు? మనము ఏమి తింటాము, ఏమి త్రాగుతాము, మన శరీరానికి ఏమి ధరిస్తాము అనే విషయాల గురించి మనిషి తన భవిష్యత్తును గురించి వ్యర్థంగా చింతించున్నాడు. ఈ విధంగా చింతించుట ద్వారా అతడు దేవునిని కూడా అవమానపరిచేవాడుగా ఉన్నాడు. ఈ విధంగా చింతించే వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువగా చేసుకోగలడు? ఎవరు కూడా తమ ఆయుష్ను పెంచలేరు, తగ్గించలేరు. అయితే మనిషి తన జీవితంలో తీసుకునే నిర్ణయాలు దేవుని న్యాయసింహాసనం ఎదుట అతనితో పాటు కూడా వెళ్తాయి. ఈరోజు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలిదానాన్ని మరియు ఆయన పునరుత్థానాన్ని విశ్వసించకపోతే దేవుడు అనుగ్రహించిన రక్షణను మరియు పాప క్షమాపణ మార్గాన్ని తిరస్కరించినట్టు దాని ఫలితంగా వారికి నిర్ణయించబడిన శిక్ష నరకమే. ఆ నరక శిక్ష నుండి తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలిదానాన్ని మరియు ఆయన పునరుత్థానాన్ని విశ్వసిస్తే వారు దేవుడు అనుగ్రహించే రక్షణను మరియు పాప క్షమాపణ మార్గాన్ని అంగీకరిస్తారు. మీరు మీ ఆయుష్ను పెంచలేరు, కానీ ఈ ఆయుస్సు ఉన్నప్పుడే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయము తీసుకోవచ్చు. రక్షణను పొందాలా లేదా అనేది సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మీకు సహాయము చేయాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.